ఇప్పటి వరకు బిగ్ బాస్ చరిత్రలో ఎప్పుడు జరిగిన విధంగా అంటే సీజన్ 5లో ప్రియా గారు ఉన్నారు కదా! ప్రియా ఆంటీ ఆవిడ లహరి విషయంలో మాట్లాడారు కానీ అది జస్ట్ 1 పాయింట్‌లో అయిపోయింది. కానీ తర్వాత ఇప్పుడు సోనియా విష్ణుప్రియ డ్రెస్సింగ్ గురించి, విష్ణుప్రియ ఒక చిన్న బ్లౌజ్ ఏసుకొచ్చి బయట నుంచుని ఆహ్, వ వ ఆదిత్య ఓం గారితో అన్‌కంఫర్టబుల్ ఫీల్ అయ్యారు అని మాట్లాడుతుంది అంటూ చాలా అంటే చాలా నిజంగా మాట్లాడింది విష్ణుప్రియ గురించి. విష్ణుప్రియ నార్మల్‌గా ఒకే ఒక మాట అంది. మీకు ఫస్ట్ నిఖిల్‌తో మీకు గొడవైంది. తర్వాత మీకు బాండింగ్ అయింది. ఎలాగా అని అడిగింది. అసలు దీనిలో ఎటువంటి వల్గారిటీ లేదు. ఎటువంటి నెగటివిటీ లేదు. కానీ నీ అడల్టరీ కామెడీలో నన్ను ఇన్వాల్వ్ చేయొద్దు అంటే ఎవ్వరికైనా చేసే వృత్తి విషయంలో అది కోపంగానే అనిపిస్తుంది. ఇప్పుడు మనం ఒక వృత్తి చేస్తున్నాం. ఆ వృత్తిని మనకి దైవంగా ఉంటుంది. ఆ దైవాన్ని తిడితే ఎక్కడైనా చిరాగ్గానే ఉంటుంది. అయితే ఇక్కడ జరిగిన విషయం ఏంటి అంటే ఈ ఈ సోనియా అనే అమ్మాయి విష్ణుప్రియని ఫుల్ టార్గెట్ అనమాట. నిఖిల్ దగ్గరికెళ్ళి విష్ణుప్రియ గురించి చెప్పటం. పృథ్వీ దగ్గరికెళ్ళి విష్ణుప్రియ గురించి చెప్పటం. అభయ్ వినయ్ దగ్గరికెళ్ళి విష్ణుప్రియ గురించి చెప్పటం. అయితే ఇక్కడ ఇంకొక విషయం మనం గమనించాలి ఫ్రెండ్స్. ఎక్స్‌పోజింగ్ చేయనంత మాత్రాన ఒక లేడీ ఆహ్, పూర్తిగా మంచి మార్క్స్ వేసేసుకోలు. అలాగే ఎక్స్‌పోజింగ్ చేసినంత మాత్రాన అంటే మామూలుగా తన డ్రెస్సింగ్ స్టైల్ వెస్టర్న్ స్టైల్ ఉన్నా, లేకపోతే మన ఇండియన్ స్టైల్‌లో ఉన్నప్పటికీ కూడా మనం చేసే బిహేవియర్‌నే మ్యాటర్ అవుతుంది. ఈ సోనియా నిఖిల్ దగ్గరికెళ్ళిపోయి వాళ్ళ చేత తను ఎక్కడెక్కడో చేతులేస్తున్నాడు. ఓకే. అలాగే పృథ్వీ కూడా ఎక్కడెక్కడో చేతులేస్తున్నాడు. సో, అలాగా మరి యాక్చువల్లీ అలా వాళ్ళు ఫ్రెండ్లీగా ఉండడం తప్పు పట్టడం లేదు మనం ఎవ్వరం గూడా. కానీ తను సోనియా విష్ణుప్రియ విషయంలో మరి అలా మాట్లాడడం కరెక్ట్ కాదు కదా! నువ్వు మామూలుగా ఉండి పక్క వాళ్ళని మామూలుగా ఉండమని చెప్పడం కరెక్ట్. అయితే వెళ్ళిపోవడము, వాళ్ళ చేత కిసెస్ పెట్టించుకోవటము, ఫ్రెండ్లీ కావచ్చు. కానీ విష్ణుప్రియ కూడా అదే ఫ్రెండ్లీ నేచర్‌ని చూపిస్తున్నప్పుడు తన బట్టల గురించి, తన ఫ్యామిలీ గురించి, తన చేసే వృత్తి గురించి కామెంట్ చేయకూడదు కదా! అయితే ఇక సోనియా ఫస్ట్ మామూలుగా వాళ్ళని పట్టుకొని ఏడ్చేయటం. ఇది విష్ణుప్రియ అన్న మాటలకి. ఓకే. వాళ్ళేమో ఓదార్చడం. మళ్ళీ ఇంకొకళ్ళ దగ్గరికెళ్ళి మళ్ళీ వాళ్ళ దగ్గరని హగ్ చేసుకొని, వాళ్ళ చేత కిసెస్ పెట్టించుకొని అక్కడ ఏడవటం. ఇది ఎంతవరకు కరెక్ట్? అసలు ఇది కరెక్టేనా? విష్ణుప్రియ అంత ఘోరమైన తప్పేమైనా చేసిందా? లేదు కదా! ప్రతిదానికి తిను ఇంత హగ్ చేసేసుకొని, కిసెస్ పెట్టించేసుకొని చేయడం తప్పు కదా!